రాజమండ్రి సబ్ కలెక్టర్ వద్ద మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ లో ఉన్న పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వెంటనే 12వ పీఆర్సీని ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సుమారు 30,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను కూడా విడుదల చేయాలని నినాదాలు చేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీ 8 సంవత్సరాలు గడిచినా ప్రకటించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ 600 కోట్లతో సచివాలయం నిర్మించారని, అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కూడా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ అశోక్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి నడిబొడ్డులో వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మాట్లాడడం జరుగుతుంది. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కన్నీటితో ఉన్నారు. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారు. 6 లక్షల మంది ఉద్యోగులు అప్పుల్లో ఉన్నారు. 6 లక్షల మంది ఉద్యోగులు 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి బిడ్డలను చదివించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ వేయకుండా ఆలస్యం చేస్తూ ఉంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీని వేయాలి. 8 సంవత్సరాలైనా పీఆర్సీ వేయకపోవడం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినయంగా తెలియజేస్తున్నాను, నువ్వు పీఆర్సీని వెంటనే రేపు రాబోయేటువంటి మంత్రి మండలిలో మీ క్యాబినెట్లో పెట్టి వెంటనే 12వ పీఆర్సీని వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ, వాళ్ళకి రావాల్సినటువంటి 4 డిఏలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలి. 30,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి. నువ్వు నాబార్డు నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నావని నాకు తెలుస్తూ ఉంది. ఈ 11 లక్షల రూపాయల్లో వెంటనే 30,000 కోట్ల రూపాయలు బకాయిలు మీరు మే 31వ తేదీ లోపల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మరి రెండో విషయం, అమరావతి చంద్రావతిగా మారిపోయింది. మరి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. పోయి కృష్ణానదిలో కట్టాలంటాడు మరి సచివాలయాన్ని. నేను అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు నాకు 50 సంవత్సరాలుగా బాగా తెలుసు. ఆయన మరి ఎందుకు వచ్చావు హైదరాబాదు నుంచి? అవసరం ఎవరు పంపించారు నిన్ను? హైదరాబాదుని కామన్ క్యాపిటల్గా ఒక 50-100 సంవత్సరాలు పెట్టుకో ఉండొచ్చు కదా. ఎందుకు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ బరికెత్తావు? జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1000 కోట్లతో 1000 ఎకరాల్లో చాలు సచివాలయం కట్టేదానికి. 600 కోట్ల రూపాయలతో కేసీఆర్ కట్టాడు సచివాలయం తెలంగాణలో. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. దీనికి జవాబు తక్షణమే చెప్పాలని తెలియజేస్తూ, తమిళనాడులో మార్పు కోరుకున్నారు ప్రజలందరూ. 2 ప్రాంతీయ పార్టీలు డిఎంకే, ఏడీఎంకే ఉనికి కోల్పోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవినీతి బాగా పెరిగిపోయింది ప్రాంతీయ పార్టీల్లో. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. చంద్రబాబు నాయుడు దేంట్లో ఇరుక్కుంటాడో నాకు తెలియదు రాబోయే 2-3 సంవత్సరాల్లో. మరి ఖచ్చితంగా నువ్వు పేరుకి అభివృద్ధి అని చెప్తున్నావు, వెనక్కి వెళుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వెంటనే బకాయిలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.